గారు ఫోన్ లైన్ లో ఉన్నారు. గోవర్ధన్ గారు గుడ్ ఈవినింగ్ అండి. సార్ మీరు డ్రైవరా కండక్టరా ఏంటి మీ పోస్ట్ ఏంటి? ఏడీసీ. ఓకే డన్. ఏంటంటే ఇప్పుడు అంటే ఓవరాల్ గా సమ్మె కొనసాగుతుంది 3 రోజుల నుండి. జీడిమెట్ల డిపో పరిసర ప్రాంతాలలో కార్మికులు ఎలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు, ఏంటి అసలు సమ్మె అప్డేట్స్ ఏంటి మీ దగ్గర? సార్ మేము సమ్మెలో విజయవంతంగా 3 రోజులు పూర్తి చేసుకున్నాము. మాది ప్రధాన డిమాండ్ ఏంటంటే ప్రత్యేక కల్పించిన డిమాండ్ ఏం లేవు. ఇప్పుడున్న ప్రస్తుత ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ ప్రభుత్వం మేనిఫెస్టో చేసిన అంశాలను మాత్రమే మేము వాటిని అమలు చేయమంటున్నాము. మొదటగా వాళ్ళు చెప్పింది ఏంటంటే ప్రభుత్వంలో విలీనం చేస్తామని చెప్పేసి చెప్పారు. అప్పటికే కేసీఆర్ గారు 99% విలీన ప్రక్రియ పూర్తి చేసిండు. 1% ఎందుకు మిగిలిందంటే అప్పటికి ఎలక్షన్ కోడ్ రావడం వల్ల అసెంబ్లీ ఎలక్షన్లకు దాని ఆయన ఇవ్వలేకపోయింది. కేవలం డేట్ ప్రకటిస్తే అయిపోతుంది. ప్రత్యేకించడానికి ఏమి చర్చలు చేయాల్సిన అవసరం లేదు. కంపెనీలతో పనే లేదు. అది పేరు ఫలం డేట్ నుంచి అంటే అయిపోతుంది. అది పెద్ద సమస్య ఏంది కాదు. మాకు ఇక్కడికే 2 PRCలు రావాలి సార్. 4 ఏళ్ళకు ఒకసారి పెరిగే జీతం ప్రక్రియాలి. 4 అంటే మాకు కేవలం 2010 ఏదైతే జీతం ఉందో ఆ జీతాన్ని మాత్రమే తీసుకుంటున్నాము. ఇప్పటి వరకు 2021 పెరగాలి, ఇప్పటి దాకా పెంచలేదు. 2021 పెరగాలి, ఇప్పటి దాకా పెంచలేదు. మేము అడుగుతున్నాం ఏంటంటే 8 సంవత్సరాల జీతాలు తీసుకుంటే మా పిల్లలు ఎట్లా బతికించుకోవాలి, మాకంటే చిన్న పిల్లకి ఎట్లా తీసుకోవాలి, వాళ్ళు బతికేది ఎట్లా. మళ్ళీ ఇంకొకటి మాకు ఇచ్చింది కేవలం మా జీతాలు కూడా మా సమయానికి టైం చేయడం లేదు. సూపర్వైజర్కి ఒకసారి, డ్రైవర్ కండక్టర్కి ఒకసారి, పిఎఫ్లో పిఎఫ్ అయితే పంపుతున్నా లేదు. మేము అప్పుడు పిఎఫ్ రిటైర్మెంట్ ఏదైతే మీరు పిఎఫ్ ఇంకా రాలేదయ్యా, మీ పిఎఫ్ మీకు ఎందుకు కాదని చెప్పేది అవి తిరస్కరిస్తున్నారు. టీసీఎస్ లోన్స్ ఏవైతే ఉన్నాయో టీసీఎస్ లోన్ మేము పెట్టుకుంటే సంవత్సరం కోసం చెప్పుకోవడానికి మా దగ్గర కట్ చేసినటువంటి డబ్బులు వాళ్ళకి పంపడం లేదు. మాకు అక్కడి నుంచి రివ్యూలకు కూడా మాకు ఆ టీసీఎస్ లోన్లు కూడా రావడం లేదు. మాకు ఏదో 5% ఖర్చు లేని యూనియన్లు ఉన్నాయి. మేనేజ్మెంట్ కు కార్మికులకు మధ్యన ఒక వారధిలాగా పనిచేసేది ఒక ఆ యూనియన్ ఇవ్వడానికి కూడా వాళ్ళు మేనిఫెస్టోలో ఇస్తామని చెప్పారు. ఇవ్వకుండా వర్కర్ నానా హింసలు పెడుతున్నారు. కంట్రోల్ మమ్మల్ని ఇంకా చాలా ఉన్నాయి సార్, బయటకు చెప్పుకోలేనివి అన్ని కనుక మేము పెట్టిన 32 డిమాండ్ కనుక మేము చదివితే కన్నీళ్ళు వస్తాయి. మా కడుపులో ఇచ్చిన పిల్లలు తల్లిదండ్రులు చనిపోతే సార్ వాళ్ళకి ఉద్యోగం ఇస్తారు. ఏ డిపార్ట్మెంట్ అంటే మా డిపార్ట్మెంట్ లో కూడా వాడు ఉద్యోగం ఇవ్వడానికి వాడు 10th క్లాస్ లో ఉన్న అప్లికేషన్ తెచ్చుకుంటే వాడు పీజీ కంప్లీట్ అవుతా కానీ వానికి కాల్ లెటర్ రాదు. అన్ని ఏళ్ళ తర్వాత అంటే 3 ఏళ్ళు వాడిని సర్వీస్ క్యాజువల్ గానే తీసుకుంటారు. గోవర్ధన్ గారు మీరు ఎలాంటి నిరుత్సాహానికి గురిపడకూడదు. ప్రభుత్వం ముందుకొచ్చింది, చర్చలు జరుపుతుంది. అతి త్వరలోనే ఒక గుడ్ న్యూస్ అనేది కార్మికులకు వస్తుంది అనేటటువంటి ఆశాభావం వ్యక్తమవుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కార్మికులందరూ ధైర్యంగా ఉండాలంటని చెప్పి ప్రైమ్ 9 పిలుపునిస్తుంది. అశోక్ గారు, మనకు 44% ఫిట్మెంట్ ఆల్రెడీ 2019లో ప్రభుత్వం మనకు గ్రాంట్ చేసింది. మళ్ళీ ఇప్పుడు మీరు కొత్తగా 30% ఫిట్మెంట్ అడగడానికి గల క్యాల్కులేషన్స్ ఏంటి? ఒకసారి ఆర్టీసీలో ముందు నుంచి ఎవ్రీ 4 ఇయర్స్కి పే రివిజన్ అనేది 21 పే రివిజన్ పెండింగ్. అయితే వీళ్ళు 2019లో చేసింది 2017 పే స్కేల్. అంటే తెలంగాణ వచ్చే సబ్జెక్టుకు రాష్ట్రం విడిపోయినప్పటి నుండి కన్సిడరేషన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది కదా. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి అంశాలు కానివ్వండి, ఆ అంశాలు పరిగణలోకి తీసుకుంటే మళ్ళీ మీకు 21-25 వస్తుంది. అయితే మనకు తెలంగాణ వచ్చింది 2014 సార్. ఎస్, తెలంగాణ వచ్చిన తర్వాత రాగానే కేసీఆర్ గారు ఏం చేశారు, అక్కడ ఆంధ్రలో 43%, ఇక్కడ 44% ఇచ్చారు. దాన్ని స్వాగతించినాం. ఎస్. తర్వాత 2017 పే స్కేల్ పెండింగ్ అయిపోయింది అక్కడ. దాని గురించి స్ట్రైక్ నోటీస్ ఇస్తే టీఆర్ఎస్ గవర్నమెంట్కి వాళ్ళు ఏం చేశారు, 16% ఐఆర్ ఇచ్చారు. 16% ఇంటీరియం రిలీఫ్ ఇచ్చిన తర్వాత మళ్ళీ మేము ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రిప్రజెంట్ చేస్తే 16% ఇంటీరియం రిలీఫ్కు 5% యాడ్ చేసి 24